వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 6th క్లాస్లో తెలుగు కూడా చేయమని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాను. తెలుగు 6th క్లాస్లో 3rd లెసన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది 4th లెసన్. ఇప్పుడు ఎంతవరకు అవుతుందో చూసి వీడియో 1, 2 అని వీడియోలో చెప్తున్నాను నేను. నెంబర్ 1 వీడియో 2 వీడియో 3 అని. 6th క్లాస్లో 1, 2 అవుతాయా 1, 3 అవుతాయా చూద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 3rd క్లాస్ నుంచి ఇప్పుడు 6th క్లాస్ వరకు వచ్చాం మనం. 10th వరకు కూడా వెళ్దాం. ఓకే, సోషల్ కూడా 6th నుంచి 10th వరకు ఉన్నాయి, అవి కూడా చూడండి. 4వ పాఠము లేఖ. కొంచెం ఇది నాకు ఫోను అంటే ఇట్లా కలపకండి, ఇట్లా కదిలియకండి మేడం అని చెప్తున్నారు కాబట్టి నేను ఫోన్ పైకి చేశాను. కొంచెం అక్షరాలు నాకు చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే నేను ఫోన్లో చదవాలా బుక్లో చదవాలా కొంచెం కన్ఫ్యూజ్. ఎక్కడైనా తడబడితే మీకు కనిపిస్తుంది కదా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడైనా 4వ పాఠం ప్రక్రియ మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా. ఓకేనా? లేఖ పరోక్షంగా ఉన్న వారికి సమాచారం అందించుటకు, స్వీకరించుటకు లేఖలు ఉపయోగపడతాయి. లేఖలను వ్యక్తిగత లేఖలు, వృత్తి లేదా వ్యాపార లేఖలు వంటి విభాగాలు చేయవచ్చు. చలం వంటి వారి లేఖలు సాహిత్య సుగంధాలను వెదజల్లుతూ పుస్తక రూపంలో అచ్చయినాయి. లేఖలో ప్రధానమైనది విషయం. పాఠ్యాంశ విశేషాలు: ప్రక్రియ, లేఖ, యాత్ర, చరిత్ర, ఇతివృత్తము, చరిత్ర, సంస్కృతి. లేఖలోని భేదాలు: కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు, వ్యక్తిగత లేఖలు. ముఖ్యమైనవి: లేఖ పాఠంలో ప్రస్తావించబడిన దర్శనీయ స్థలాలు: నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాద్. లేఖ వ్రాస్తున్న శైలజాది ఏ ఊరు? వేముల. శైలజ ఎవరికి లేఖ వ్రాస్తున్నది? రంగాపురానికి చెందిన లలితకు. నాగార్జున కొండపై విశ్వవిద్యాలయాన్ని స్థాపించినవాడు ఆచార్య నాగార్జునుడు. స్వయంభూ దేవాలయము, కుష్ మహల్, నాట్యమండలం ఎక్కడ ఉన్నాయి? వరంగల్ జిల్లాలో, వరంగల్ కోటలో. ఓకే. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడ నుండి గ్రహించారు? వరంగల్. ఇక్కడ ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. అందుకే మీరు ఏ చదివినా, తెలుగు చదివినా, ఇంగ్లీష్ చదివినా, హిందీ చదివినా, సైన్స్ చదివినా, సోషల్ చదివినా ఇలా పదానికి చదవాలంతే. మొన్న వచ్చిన సరళి ప్రకారం పదానికి చదవాలంతే. ఇత్తడి కళాఖండాల తయారీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పెంబర్తి. రామప్ప దేవాలయాన్ని కట్టించినవాడు గణపతి సేనాని రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయాన్ని కట్టించినవాడు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జినవల్లభుడు శాసనంలోని పద్యాలు కంద పద్యాలు. సిరి వెలుగులు విరజమ్మే సింగరేణి బంగారం. బొగ్గు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుడు. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడం చార్మినార్. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు కట్టించిన మట్టి కోట ఎక్కడ ఉన్నది? గద్వాల్, జోగులాంబ. కోట లోపల చెన్న కేశవస్వామి గుడి ఉన్నది. అష్టదిగ్గజ కవులను పోషించిన గద్వాల సంస్థానాధీశుడు చినసోమ భూపాలుడు. పిల్లల మర్రి ఎక్కడ ఉంది? పాలమూరు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఓకే. ఇది వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే, స్కూల్లో చెప్పినా లేకపోతే జర్నీలో ఉన్నా మీకు 2 సార్లు ఒక్కసారి వీడియో ఒక 20-25 మినిట్స్ కంటే ఎక్కువ, 40-35 మినిట్స్ కంటే ఎక్కువ తీస్తలేనండి వీడియోస్. ఎందుకంటే బ్రేక్ టైంలో కూడా మీరు చూసుకోవచ్చు. అంటే ఏ లెసన్కి ఆ లెసను, ఏ తరగతికి ఆ తరగతి బిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క 20 నిమిషాలు కేటాయిస్తే, 10 నిమిషాలు కేటాయిస్తే ఒక లెసన్ మొత్తం టోటల్గా గుర్తుండిపోతుంది. మీరు చదువుతున్నారు ఒక్కసారి కాబట్టి ఈ వీడియో ఒక్కసారి చూస్తున్నారు, బిట్స్ ఒక్కసారి చేస్తున్నారు కాబట్టి 3 సార్లు రివిజన్ అవుతుంది. రివిజన్ లేనిది అసలు ఏ ఎగ్జామ్ కూడా రాయలేమండి. మీరు జర్నీలో ఉన్న కొద్దిసేపు, అర్ధగంట జర్నీ ఉన్నా కూడా మీకు ఎన్నో వీడియోస్ చూడొచ్చు.
ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక మీ నుంచి కోరుకునేది ఒకటి లైక్ అండి ప్లీజ్, దయచేసి లైక్ చేయండి. చూసిన వాళ్ళంతా చాలా ఒక్కొక్క వీడియో చాలా గంటలు వస్తుందండి వ్యూస్లో, అది ఛానల్లో చూస్తే. మరి అంతమంది చూస్తున్నప్పుడు ఒక్క లైక్ అండి ప్లీజ్ దయచేసి, ఓకేనా? రామప్ప దేవాలయాన్ని గణపతి దేవునికి సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. మంచిగా ఒక్కొక్క లైన్కు లైన్ చదవాలి. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని ఎవరు? రేచర్ల రుద్రుడు సేనాని ఎవరు? గణపతి దేవుడు కట్టించింది రామప్ప గుడి కట్టించింది వీళ్ళెవరు? ఇన్ని చెప్పొచ్చు. ప్రాచీన తెలంగాణ కవి జిన వల్లభుడు రచించిన తొలి కంద పద్యాలు గల కర్క్యాల శాసనం కరీంనగర్ జిల్లాలో ఉంది. బొమ్మలగుట్టలో లభించిందని ప్రతీతి. ఓకే, తర్వాత ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా రాసిన వాళ్ళకి ఇవన్నీ బైహార్డే అయిపోయి ఉంటాయి. బైహార్డ్ కాకపోయినా కూడా బైహార్డే చేయాలి. బైహార్డ్ చేయకపోతే అస్సలే రాదు. ఇవి తప్పకుండా ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా. ఇది ఇప్పటి కాదు, ఎప్పటికి పనికొస్తూనే ఉంటాయి. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. విభక్తులు డు మూవులు ప్రథమ విభక్తి. ఇందులో ఒక్కొక్కటే అక్షరం ఉన్నది, గట్లా గుర్తుపెట్టుకోరు. డు మూవులు ప్రథమ విభక్తి. నిన్ నన్ లన్ కూర్చి ద్వితీయ విభక్తి. చేతన్ చేయన్ తోడన్ తన్ తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి పట్టి. ఇలా ఇవ్వచ్చు, ఇవేంటి అనొచ్చు, ఇవి అనొచ్చు. మళ్ళీ మనకైతే ఇక పదాలు ఇచ్చి అందులో దేనికి ఏది వచ్చిందని చెప్పచ్చు. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. యొక్క ఇది చాలా ఇంపార్టెంట్. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓరి ఓసి ఓయి సంబోధన ప్రథమ విభక్తి. ఇది అందరికీ ఇది తెలిసి ఉంటుంది. డూము ఓలో ప్రథమ విభక్తి. నిన్ను లన్ కోర్చి ద్వితీయ విభక్తి. చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి. కొరకన్ కై కోసం చతుర్థి విభక్తి. వలన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి. కిన్ కొన్ లన్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓరి ఓరి ఓయి ఓసి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరికి బైహార్డ్ కాకపోతే తప్పకుండా ఈ 2 నిమిషాలైనా చేయవలసిందే. ప్రథమ విభక్తి డు మూవులు ఉంటాయి. డు మూవులు ఇంకా మేడం మీరు మాకు తెలుసు అని అనుకోకండి. ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో టెట్ వాళ్ళు తప్పకుండా ఇది చేసుకోవాల్సిందే. పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే. ప్రథమ సప్తమి 7 వరకు ఉండి ఇదొకటి 8వది సంబోధన ప్రథమ విభక్తి. తర్వాత అర్థాలు. గుడి దేవాలయము ఆనందం సంతోషము సందర్శించుట చూచుట ఆనవాళ్ళు గుర్తులు జ్ఞాపకాలు ప్రథమ మొదట. ఓకే, ఈ క్రింద వరుసలో సంబంధం లేని పదాలను గుర్తించండి. సంబంధం లేట దుర్గము కోట కిల్లా జాగా. దుర్గము కోట కిల్లా జాగా. ఈ జాగా ఇవన్నీ కోటల కిందకి వస్తుంది. ఇది ఒక గుడి బడి దేవాలయం మందిరము. గుడి బడి దేవాలయం మందిరం, ఇది బడి. ఓకే, శిల రాయి దండ బండ. శిల రాయి దండ బండ, దండ. ఇవన్నీ బండలే కదా. గాలం నీరు జలం సలినం. గాలం ఇవన్నీ దీనికి సంబంధించిన. కన్ను నేత్రం రెప్ప నయనం. కన్ను నేత్రం రెప్ప ఇవన్నీ కండ్లు కాబట్టి. ఓకే, తర్వాత 5వ పాఠము శతక సుధ. మొత్తం కవులు ఒకసారి చూద్దాం. కవి పరిచయాలు. కవి బద్దెన కాలము 13వ శతాబ్దం. బద్దెన 13వ శతాబ్దం. రచనలు సుమతి శతకం నీతి శాస్త్ర ముక్తావళి. బద్దెన సుమతి శతకం నీతి శాస్త్ర ముక్తావళి. బిరుదులు కమలాసనుడు ఎవరు? బద్దె. విశేషాలు వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడు. భద్రభూపాలుడే బద్దెన. లౌకిక నీతులకు అతి సులువుగా కంద పద్యాలలో ఇమర్చి సుమతి శతకాన్ని వ్రాశారు. ఓకే, భద్రభూపాలుడే బద్దెన. వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమర్చి సుమతి శతకాన్ని రాశారు. కవి పేరు దూర్జటి. ఇవి ఖచ్చితంగా 2 సార్లు చూడాల్సిందే, 3 సార్లు చూడాల్సిందే వీడియో. ఎందుకంటే ఇవి మనకు గుర్తుపట్టకపోయినా ఒకటేసారి దూర్జటి
కవి పేరు దూర్జటి రచనలు శ్రీకాళహస్తీశ్వర దూర్జటి అనేది గుర్తొస్తుంది అన్నట్టు. కవి దూర్జటి, కాలం 16వ శతాబ్దం, 1530. తల్లిదండ్రులు సింగమ నారాయణమాచ్యుడు. రచన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, ప్రబంధము శ్రీకాళహస్తీశ్వర శతకం. దూర్జటి బిరుదులు సాహిత్య శ్రీవర, దూర్జటిది సాహిత్య శ్రీవర. కవితా శైలి అతులీత మాధురి మహిమ ఓజగుణ ప్రధానము. విశేషాలు అశ్వాసాల శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని ప్రథమ ఘట్టాలు వశిష్ఠుని వృత్తాంతము, బ్రహ్మ వృత్తాంతము, అగస్త్యుడి స్వర్ణముఖి నది కథ, తిన్నడి వృత్తాంతము, నత్కిరుని కథ, వేషపుత్రిక చరిత్ర. ఇవన్నీ ఎవరు? దూర్జటివి. కవి పేరు పక్కి వెంకట నరసింహ కవి, పక్కి వెంకట నరసింహ కవి. కాలం 17వ శతాబ్దం. రచనలు కుమారి శతకం, కుమార శతకం. ఈ పక్కకు మన ఇంటి పక్కకు వచ్చిన ఆయనే కుమారి శతకం, కుమార శతకం. కుమారి ఆడపిల్ల, కుమార మగపిల్ల. పక్కోళ్ళు కుమారు, ఈ పక్క ఇంటి ఆయనకు కుమారుడు, కుమారి శతకం ఉంది, కుమారి శతకం ఉంది. గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి. విశేషాలు చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను కవి సులభ రీతిలో చెప్పాడు. కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి. కాలం 18వ శతాబ్దం. ఓకే. తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మ కవి, ఏనుగు లక్ష్మణ కవి. ఇది మొత్తం ఇంపార్టెంట్. ఈ కవులు నివాసము పెద్దాపురం సంస్థానం, పెద్దాడ గ్రామం. మొత్తం డిఎస్సిలో కూడా ఇళ్ళకెళ్ళే ఇచ్చిండు మొన్న. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే అసలు మొత్తము సాహిత్యం అంతా వదిలేసి 6th, 3rd to 10th వరకు ఇచ్చాడు. కాబట్టి చాలామంది స్కూల్లో చెప్పేవాళ్ళు కానీ ఇలా స్కూల్ బుక్స్ చదివిన వాళ్ళకే జాబులు వచ్చాయి. రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. ఎవరిది ఇది? ఏనుగు లక్ష్మణ కవి. విశేషం భర్తృహరి సుభాషిత త్రిశతి అనువదించిన కవులలో లక్ష్మణ కవి ఒకడు. కవి పేరు కవికుంట్ల నారాయణ. కాలం 1883, 1953. నివాసం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం. రచన ప్రభుతనయ శతకం, కౌకుంట్ల మకుటం తనయ. తర్వాత సిరిశెన్గల్. కవి పేరు సిరిశెన్గల్ కృష్ణమాచార్యులు. కాలం జననం 1905, మరణం 1902. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్. నివాసం కోరుట్ల. రచనలు కళాశాలాభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం, రత్నమాల, ఖండకావ్యం, గాంధీ తాత శతకం. ఈయన గాంధీ తాత శతకానికి చాలా ఇది. షెరిశెన్గల్ షెరిశెన్గల్ అని గుర్తుపెట్టుకోరు, షిరిశెన్గల్ అని. ఇగో షిరషినహల్ కృష్ణమాచార్యులు అంటే శెనగలు గాంధీ తాత పొద్దుగా లేవగానే గాంధీ తాత శనగలు తింటుండే. షెరిశెన్గల్ అని గుర్తుపెట్టుకోరు. షిరషినహల్ కృష్ణమాచార్యులు. గాంధీ తాత శతకం. బిరుదులు అభినవ కాళిదాసు. విశేషాలు తెలంగాణ తొలి శతావధాని. విశేషాలు తెలంగాణ తొలి శతావధాని ఎవరు? ఈయననే షెరిశెన్గల్. మళ్ళీ షెరిశెన్గల్ అంటే అదే అనుకోరు. ఇగో షిరషినహల్ కృష్ణమాచార్యులు. గుర్తుంటుంది అప్పుడప్పుడు బండ గుర్తులు. గాంధీ తాత అనగానే నేను కూడా అట్లా గుర్తుపెట్టుకునేదాన్ని. గాంధీ తాత అనగానే శనగలు తింటుండే అంటే షిరిశెన్గల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈయన కూడా శతావధాని, తెలంగాణ తొలి శతావధాని షిరషినహల్ కృష్ణమాచార్యులు. కవి పేరు సురోజ్ బాలనరసింహాచారి. జననం 9/5/1946, మరణం 2/2/2014. జన్మస్థలం నల్లగొండ జిల్లా చిన్నకాపర్తి. రచనలు కవితా కేతనం, బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, గంధామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, భరతసింహ చరిత్ర. ఒకసారి బిరుదులు సహజ కవి. ఈయనెవరు? సురోజ బాలనరసింహాచారి సహజ కవి. కవి పేరు డాక్టర్ టి నారాయణ. జననం 26/7/1925. జన్మస్థలం హైదరాబాదు. రచనలు జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమర వాక్సూధ స్రవంతి శతకం, 100 లేదా 108 పద్యాలు కలిగిన ప్రక్రియ శతకం, 100 లేదా 108
పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యమును శతకం అంటారు. శతకంలో మకుటం నియమము, ఛందో నియమము, ముక్తక నియమము, ఆత్మశ్రయత్వము, రస నియమము, వస్తు భిన్నత అనే లక్షణాలు ఉంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైనవి విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాల్గురికి సోమనాథునికి వృషాధిప శతకమే తొలి శతకం. ఓకే, శతకంలోని పద్యాలు ముక్తాలు అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఓకే, పాఠ్యాంశ విశేషాలు. సుమతి శతకంలో బద్దెన ఈ ఛందస్సులో పద్యాలు వ్రాసారు. ఎందులో? కందెం. సుమతి అనగానే కందం గుర్తుపెట్టుకో. పరువుల లిగన్య ఒక నిమిషం. పరులలిగిన నలుగతడు పరముడు అంటే గొప్పవాడు. పుత్రులు లేకున్నను దుర్గతిని పొందక మోక్ష పథాన్ని పొందినవాడు శుకమహర్షి. 100 మంది పుత్రులను మోక్షం పొందక 100 మంది పుత్రులున్నను మోక్షం పొందక వారి వల్ల అనేక దుర్గతులు పొందినవారు ధృతరాష్ట్రుడు. తాను చేసిన మేలును గురించి గొప్పలు చెప్పుకోకూడదని బోధించిన శతకకారుడు పక్కి వెంకట నరసింహం. ఉత్తములను చేరిన వారిని లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటితో. మధ్యమును చేరిన వారి ప్రవృత్తి ఎట్లుండును? తామరాకుపై బిందువు వలె ఉండును. ఇవి మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు. ఉత్తములు ఎట్లనట? ముత్యపు. ఉత్తము ముత్యపు. మధ్యము తామెరాకులు. ఏనుగు లక్ష్మణ కవిచే కాలిన ఇనుముతో పోల్చబడిన వారెవరు? అధములు. కవకుంట్ల నారాయణరావు అభిప్రాయంలో ఎవరు కనిపించినప్పుడు సేవ చెయ్యవలను? సాధువులు. మానవుడే మాధవ సేవ భావంతో ప్రజలకు సేవ చేయాలని ఉద్బోధించిన వాడు గాంధీ తాత. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లున్నది సామెత. చేసిన తప్పును ఒప్పుకునేవాడు గొప్ప మనుషులు. వారు గొప్ప మనుషులు. పరనారి సోదరుడై ఈ పద్యం వ్రాసిన వారు బద్దెన. చెప్పకు చేసిన మేలు పక్కి వెంకట నరసింహ కవి. మానవుడై మాధవుడుండును శిరసినహల్ కృష్ణమాచార్యులు. ఈ క్రింది విభక్తి వాక్యాలను పూరించండి. చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. నందు మనం చెప్పాం కదా, డూమువులు దేనికి సంబంధించినవి అవన్నీ చెప్తారా ఒకసారి? ఇగో నందు ఇది దేనికి సంబంధించి చెప్పండి ఒక్కటి ప్లీజ్. చదువుకు మూలం శ్రద్ధయే. మూలం డూమువుల. ఇది చదువుకు కు ఎండ్లు ఉన్నది, ఇది కూడా రాయండి ప్లీజ్. ఇక మళ్ళీ ఇది మీరు ఒక్కసారి ఇట్లా చెప్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? రాకున్నా ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ది మీరు ఇక నెంబర్ వేసి కామెంట్ బాక్స్లోకి ఇట్లా రాసి నందు దేనికి ఇది ఏ విభక్తి అనేది రాయండి. ఇట్లా 2 అని ఇట్లా రాయండి. ఓకేనా? ఇబ్బంది అనిపిస్తే. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు. ను కడుపులో విషం ఉన్నవారు. కారనాగు కంటే వలన్ కంటెన్ పట్టి అదెన్నోది రాయండి. ఘటములో నీరు నిండుగా ఉన్నది. నీరు లోపల ఏండ్లు ఉన్నది చూడండి. దేశభక్తులు దేశం కోసం కొరకై అని చెప్పాను కదా, అది చూడండి. హింసతో దేనిని సాధించలేము. అతడు కుంచెతో. రైతు నాగలితో. సుస్మిత కంటే మానవ తెలివైనది. హింసతో దేనిని సాధించలేము. అతడు కొంచెతో చిత్రాలు గీశాడు. రైతు నాగలితో పొలం దున్నుతాడు. సుస్మిత కంటే వలన్ కంటెన్ పట్టి అది ఎన్నో ఉన్నదో చూడండి. మానస తెలివైంది. మళ్ళీ వెనకకి వెళ్ళండి ఒక్కసారి. ఓకేనా? ఆ వీడియోని వెనక్కి ఇలా తిప్పి చూసి వలన్ కంటెంట్ పట్టి దేనిలో తో ఉందో, కంటే ఉందో, కొంచెం ఉందో, తో ఉందో, కోసం ఉందో ప్లీజ్ దయచేసి ఒక్కసారి రాయండి. మళ్ళీ మర్చిపోరు మీరు. ఓకేనా? ప్లీజ్. భాషాంశాలు వ్యాకరణాలు. అవ్యయం లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు. నిదానమే ప్రధానం అట్లా అని సోమరితనం పనికి రాదు.
లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. నిదానమే ప్రధానం, అట్లా అని సోమరితనం పనికిరాదు. మనిషికి వినయం అలంకారం, అయితే అతి వినయం పనికిరాదు. ఇక్కడ ఆహా ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. సో ఇవి లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. వీటికే ఇవి ఇంకా ఏంటి ఇది స్త్రీలింగం పురుషలింగం ఇవన్నీ దేనికి రావు ఇవన్నీ అన్నట్టు. ఈ వాక్యాల్లో ఉన్న అట్లా అని, అయితే, ఆహా, షబాష్ మొదలైన పదాలు పులింగం స్త్రీలింగం లేదా సపులింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే విభక్తులు కావు. ఏకవచనం బహువచనం అనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను అవ్యయాలు అంటారు. ఇది ఇంకోసారి చదివితే తెలుస్తాయి. ఈ వాక్యాల్లో ఉన్న అట్లా అని, అయితే, ఆహా, షబాష్ మొదలైన పదాలు పుల్లింగం స్త్రీలింగం లేదా సపులింగానికి చెందిన పదాలు కావు. అట్లాగే విభక్తులు కావు. ఏకవచనం కాదు, బహువచనం కాదు. ఇవి అయితే ఇది ఏకవచనం బహువచనమా అది అట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు. అట్లాంటివి ఏంటి ఇవే అవ్యయాలు. తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను అవ్యయాలు అంటారు. సందులు. పరధనమునకు ఆశపడక అంటే పరధనమునకు ప్లస్ ఆశపడక. కు ఊ ఉత్వసంధి ముత్యమట్లు ముత్యము ప్లస్ ఆ ఉత్వసంధి. భేదంబు సేయ కెన్నడు భేదంబు సేయకెన్నడు భేదంబు చేయకెన్నడు. భేదంబు చేయ గసడదావా సంధి చే గసడదావా సంధి సే పోయి అక్కడ చేయొచ్చింది. స్థానంబు అనే స్థానంబు స్థానంబు ప్లస్ ఆ ఉత్వసంధి. సమాసాలు. చిత్తము దలుపు చిత్తమునందు దలుపు సప్తమి తత్పురుష సమాసము. ప్రజల సేవ ప్రజల యొక్క సేవ యొక్క నందు షష్ఠి తత్పురుష సమాసము. గొప్ప మనుషులు గొప్ప నైన మనుషులు విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము. భవ్యచరిత విశేష పూర్వపద కర్మదాయ సమాసము. వేరే ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడు, ఇది బుక్లో నుంచే ఇస్తాడు. బుక్లో ఉన్నవే ఇస్తాడు. ఇలాంటివి కూడా అంటే మనకు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఏదైనా ఇచ్చి దీన్ని రాయమంటాడు. కానీ టెట్లో మాత్రం బుక్లోవే ఇస్తాడు. ఎగ్జాంపుల్ కూడా ఇవే ఇస్తాడు. అంటే బుక్లో ఉన్నవి అన్నట్టు. ఇగో 6వ పాఠం పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు. పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు. కాలం జననం 16/8/1912. మరణం 30/10/1984. ఆ జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ గ్రామం. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. పాత బుక్కులు ఉంటే చూడసుకోండి. ఇది 24దే కాబట్టి ఈ సంవత్సరందే కాబట్టి న్యూ సిలబస్ కాబట్టి చూసుకోండి ఒకసారి. ఎక్కడైనా మిస్ అయితే మీ దగ్గర ఉన్న పాత బుక్స్ ఉంటే. నివాసము ఏదన్నా అంటే ఇక్కడ ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లా అని ప్రస్తుతం ఉంటే పాత బుక్కులలో ఉండదని. ప్రస్తుతం అనేది పాత బుక్కులలో ఇదే ఉంటుంది. జిల్లా మడికొండ గ్రామం. నివాసం ఆదిలాబాద్ జిల్లా చిన్నూరు గ్రామం. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. రచనలు ఇది కొంచెం పెద్దగానే ఉంది. పోతన చరిత్రం, మణిమాల సూక్తి, వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, వచన కవిత సంపుటి, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి, స్థావరాజ పంచశతి, భద్రాచలం బాసర తిరుపతి, శ్రీశైలం సింహాచలం క్షేత్రంపై 5 శతకాలు, మానవులంతా మనవాళ్ళే నవల, వైశాలిని నాటకం, బాధ కంటే బోధమేలు, గొల్ల సుద్దులు, ప్రహసనాలు, తులసి రామాయణం, హరికథ. కొంచెం మీకు చిన్నగా అనిపించవచ్చు. మరి ఒకటేసారిగా అనిపించాలి అంటే మీరు డిస్టర్బ్ కావద్దు, మీకు చూడడానికి డిస్టర్బ్ కనిపించద్దు అంటే నేను కొంచెం ఇలా ఫోన్ పైకి పెడితేనే ఇది మొత్తం వస్తుందండి స్క్రీన్, లేకపోతే రాదు. బిరుదులు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, కవితా వసంత, ఉత్ప్రేక్ష చక్రవర్తి మొదలగునవి. బిరుదులు చూడండి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, కవి వసంత, ఉత్ప్రేక్ష చక్రవర్తి మొదలైనవి.
పురస్కారాలు. పోతన చరిత్రమునకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, సంపూర్ణానంద సంస్కృత విద్యా విశ్వవిద్యాలయం వారి విద్యా వాచస్పతి డిలీట్ అవార్డు వచ్చింది. ప్రక్రియ. కావ్యం అనగా వర్ణంతో కూడినది అని అర్థం. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. పోతన బాల్యం అనే పాఠము వరదాచార్యుల వారి పోతన చరిత్రంలోని ప్రథమ శ్వాసలోనిది. కావ్యం అనగా అర్థం వర్ణాలతో కూడినది. పోతన అన్న పేరు తిప్పన. తిప్పన్నకు పంచప్రాణాలు వంటి వాడు పోతన. పైనీగ వ్రాలనీడు అను జాతీయానికి అర్థం ఏంటిది? పైనీగ వ్రాలలేడు అంటే చిన్న అపాయం కూడా దరిచేరనివ్వడు. తిప్పన్న పద్యం చదివితే దానిని విని పుస్తకం విప్పకుండానే దానిని అప్పజెప్పే ఏక సంధాగ్రాహి పోతన. ఈ పాఠంలో పోతనను ఉక్కుబాలుడు అని కవి సంబోధించాడు. పాడడంలో పోతనను కోకిలతో పోల్చాడు. పోతనకు హరికథలు వినాలనే కోరిక ఉండేది. చదువుల్లో పోతనకు పోతనే సాటి అనే వాక్యంలోని అలంకారము యాలంకారం. ఎవరిని చూచి ప్రజలంతా చిరుతడ సాధ్యుడని విస్మయాన్ని పొందేవారు. పోతనను ఎవరి పాదములందు పాదరసమున్నదేమోనని కవి సందేహించాడు పోతనని. పోతనకు ఎదిగే వయస్సులో వేటిపై ఆసక్తి పెరిగింది? సాధు సజ్జనుల దర్శనం, హరికథ, పురాణాలు వినడం, శివుని పూజించడములయందు. కొంచెము అక్షరాలు నాకు చిన్నగా కనిపిస్తున్నాయండి, ఒక్కసారి ప్లీజ్. మీకు కనిపిస్తున్నాయి కదా కరెక్ట్గా, మీరు అది రాయండి కామెంట్ బాక్స్లో. మీకు కరెక్ట్గా అనిపిస్తే నా పలకడం స్పష్టంగా లేకపోయినా మీకు అర్థమవుతుంది. ఒకటే. తిప్పన చదివేడు పద్యము జప్పునొకసారి వినిన సరిపోతనా తా విప్పకపోతము నొప్పన్ జప్పును నద్దాని నేము చెప్పుట తెలివిన్. ఆటల మేటి విద్యలయందున వాడికి వాడే సాటి కొట్లాటకు బాలు రంధరొకటైన నెదిర్చెటి దాటి తీయగా బాటలు పాడు టందు బికవానికి వానికి బోటియందు మొహమాటము గొంకు జంగులను బొత్తుగా వీడి చర్చించు నాతుతుండన్. సాధు సజ్జన దర్శనోత్సవ గతియు హరికథ పురాణ శ్రవణాభిరతియు శంభూపద సరోజార్చ నాసక్తమతియు బెరుగసాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడద. వ్యాకరణాంశాలు భాషాంశాలు. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. ఏంటిది? ఎర్రని, తెల్లని అట్లాంటివి. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. ఆమె, అతడు, ఇతడు. పనిని తెలిపే పనిని క్రియ అంటారు. చదివింది, పరిగెత్తింది. లింగవచన భక్తులు లేని అవ్యయం కాని. పేరును తెలిపే పదం నామవాచకం. హైదరాబాదు. ప్రకృతి వికృతులు. భోజనం, బోనం, నిద్ర, నిదుర, పుస్తకం, పొత్తం. పర్యాయ పదాలు. పురం, పట్టణం, నగరం, కోతి, కపి, వానరం, ధరణి, పుడమి, అవని, గుడి, కోవెల, దేవాలయం. అన్ని టెట్టులో ఇప్పుడు మొత్తం 100కు 100 30కి 30 ఇండ్ల నుంచి దిగుతాయండి. అంటే 30కి 30 దిగుతాయి అంటే ఇందులో నుంచే మొత్తం గ్రామర్ కానీ ఏదైనా ఒక ప్యాసేజు, పద్యము అన్నీ ఒక ప్యాసేజ్ ఇందులో నుంచి ఇస్తాడు, కానీ పద్యం అవన్నీ ఇస్తాడు. కాబట్టి ఒక్కసారి ఒక్క బిట్టు బుక్కులలో ఒక్క బిట్టు కూడా లేకుండా మొత్తం చెప్తున్నానండి నేను. మీకు ఒక్క మార్కు కూడా మిస్ కాదు. చూడండి మీరు ఒక్కసారి. ఎగ్జామ్ అయిపోయాక కూడా ఖచ్చితంగా ఇక్కడ పెట్టాను, ఇక్కడ చెప్పానని చూపిస్తాను. ఎందుకంటే
ఇలా చదివేటప్పుడు ఏది వస్తుందో తెలియదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. అది వచ్చినాక అరే ఇంట్లోనే ఉంది చదివేది ఉండే అని అనిపిస్తుంది. చిన్న పెద్దలందరికీ సందులు చిన్న పెద్దలందరికీ చిన్న పెద్దలు ప్లస్ అందరికీ ఉత్వ సంధి. తనకెవ్వరేదని తనకు ప్లస్ ఎవ్వరు ఏదని ఉత్వ సంధి. ఇగో 2 సార్లు వచ్చింది. వెదకుంగన్పుడు దాంక వెదకున్ కన్పడు దాంక సరళాదేశ సంధి. గా ఒయిడ కావచ్చింది సరళాదేశ సంధి. బాలురందరొకటైన ప్లస్ ఒకటైన ఉత్వ సంధి. విస్మయమంద విస్మయము ప్లస్ అంద ఉత్వ సంధి. దర్శనోత్సవము దర్శన ప్లస్ ఉత్సవము గుణసంధి. శ్రవణ ప్లస్ అభిరతి సవర్ణ దీర్ఘ సంధి. శ్రవణ ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడు ద్వంద్వ సమాసము. గొంకు జంకులు గొంకును జంకును ద్వంద్వ సమాసము. ఆటల మేటి ఆటల్లో మేటి షష్ఠి తత్పురుష సమాసము. చిరుతండ సాధ్యుడు అసాధ్యుడైన చిరుతుడు విశేషణ ఉత్తరపద కర్మదాయ సమాసము. చిరుత ఇది ఉత్తరంలో ఉంది కాబట్టి ఉత్తర విశేషణ ఉత్తర. సో అయిపోయిందండి పోతన బాల్యం ఇప్పటివరకే 30 minutes అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి ఒక్కసారి ఇక లెంతీగా అయితే చూడాలనిపించేది కాబట్టి చూస్తాను. మీరు కూడా అది కామెంట్ బాక్స్లో రాయండి. ఒక గంట చేస్తే సరిపోతుందా మరి మీకు? అలా నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో రాయండి. 1 గంట చేయండి మేడం అన్నీ అందులోనే ఉంటాయి మేము ఒకసారి చూసుకుంటాం అంటే చేస్తాను. లేకపోతే చూడండి ఇది ఒక్కసారి. ఓకేనా? ఇక పోతన బాల్యం అయిపోయింది. ఇక్కడికి 7వ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొంచెం ఇక్కడ పదాలు నేను ఇలా ఫోను ఇలా పైకి కిందికి అనేసరికి కొంచెం పదాలు చిన్నగా అయిపోతున్నాయి. ఎక్కడైనా నేను తడబడితే ప్లీజ్ దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. అండ్ తప్పకుండా లైక్ చేయండి. టెట్లో 130 మార్కులు రావాలనేది మాత్రం వదలొద్దు. పట్టు.